హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పిల్లలు వచ్చేసరికి ఏం చేద్దామని ఆలోచిస్తున్నానండి. దానికైతే ఏమున్నాయని ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే దాంట్లో అయితే కాలీఫ్లవర్ ఉంది. దాంతో గోబీ చేద్దామనేసి అయితే చూడండి, చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. శుభ్రంగా కడుక్కున్నానండి. దీన్ని ఏం హాఫ్ బాయిల్ కూడా చేయవలేదు, ఎందుకంటే డీప్ ఫ్రైలోనే బాగా వేగుతుంది, అది సిమ్లో కాబట్టి. చూడండి, సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. మళ్ళీ కసం అయిపోతుంది. కొద్దిగా పసుపు కొంచెం అండి, అది కూడా ఎక్కువ వద్దు. ధనియాల పొడి, కారం. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొద్దిగా గరం మసాలా, అంతేనండి. కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేస్తున్నాను నేనైతే. దీనికి వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేయాలండి. ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి, అది మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను, పిల్లలు ఇష్టంగా కలర్ కనిపిస్తేనే కదా తింటారు, దానివల్ల అయితే వేస్తున్నాను. మొత్తం మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అయితే ఉంచండి. ఎక్కువసేపు ఏమి ఉంచిన అవసరం లేదు, ఒక 10 మినిట్స్ చాలు. పిల్లలు వచ్చేటప్పటికి రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ అయిపోయిందండి. చూడండి, బాండ్లు పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అలాగే వేసుకోండి. అది సిమ్లోనే వేయించండి, హైలో వద్దు, మాడిపోతుంది. దానివల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఉండదు. సిమ్లోనే వేయించుకుంటే లోపల మనం హాఫ్ బాయిల్ చేయలేదు కాబట్టి సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మనకి వీళ్ళు క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసినట్లు ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు